అలా అందరికీ మిగిలిపోయిన అన్నంతో మనమైతే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో అయితే మీకు నేర్పిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి గైస్. ముందుగా వెజిటేబుల్స్ తీసుకోండి. వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాతకి క్యాప్సికమ్ కట్ చేసి, క్యారెట్ కూడా కట్ చేసుకోండి సన్నగా. నేనైతే 2 ఎగ్స్కి అయితే 1 క్యారెట్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం. వెజిటేబుల్స్ ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ మీ ఇష్టం. దాని తర్వాతకి బఠానీ తీసుకోండి. నేను ఎలా వస్తున్నానో అలా వలుసుకోండి. వలుసుకున్న తర్వాతకి ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి సన్నగా, మన పానీపూరి స్టైల్ లాగా కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే. తర్వాతకి స్టవ్ ఆన్ చేసి దాంట్లో ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసేసేయండి. తగినంత క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, బఠానీ వేసేసేయండి. వెజిటేబుల్స్ మనం ఏమేమో కట్ చేసినామో అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. నేను ఎలా హై ఫ్లేమ్లో చేయాలి, ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అందుకని ఫాస్ట్ ఫుడ్ వాడు మనకి హై ఫ్లేమ్లో చేస్తాడు. దాని తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రుబ్బండి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక 2 ఎగ్స్ అయితే నేను తీసుకుంటున్నాను, మీ ఇష్టం ఎన్నైనా ఎగ్స్ తీసుకోవచ్చు. నేను 2 ఎగ్స్ తీసి మళ్ళీ టాస్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి. వేసాక రైస్ వేసేయండి. మీ వైట్ రైస్ చల్లన్నం అంటే చల్లన్నం, లేకుంటే వేరన్నం అంటే వేరన్నం, మీ ఇష్టం. వేసాక బాగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్లో. అన్నం అయితే బాగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్లో. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ ధనియాల పొడి, దాన్ని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసాను. దాని తర్వాతకి మా ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది, అది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే లేదు. వేసాక బాగా హై ఫ్లేమ్లో బాగా దాన్ని కలిపేసండి. నేను ఎంత ఫాస్ట్గా ఎలా కలుపుతున్నానో అలా పోలు ఇట్లా రావాలి. తర్వాత నేను టేస్టింగ్ సాల్ట్ బదులు మన సీక్రెట్ మసాలా వచ్చేసి చక్కెర వేసుకొని, కొంచెం చక్కెర వేసి, తర్వాత మీ ఇంట్లో ఉంటే సాసెస్ వేసుకొని, వెనిగర్, సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయండి. నేను టమాటా కెచప్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అది కూడా ఉంది టేస్ట్ కోసం. అది కూడా వేసుకోవాలి, లేకపోతే మీ ఇష్టం. తర్వాతకి కలిపాక చూడండి ఎంత బాగా వస్తుంది. ఎంత వాసనకే ఇల్లంతా ఇట్లా మెరిసిపోద్ది. మరి కొత్త వచ్చిన ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.